ఈరోజు సంక్రాంతికి వస్తున్నామంటూ ఇందూరు ప్రజల్ని సందడి చేయడానికి విచ్చేస్తున్న విక్టరీ వెంకటేష్ ఫ్యామిలీ చిత్రాల దర్శకుడు అనిల్ రావుపూడి, ది గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ దిల్రాజు గారు, సురేష్ గారు ఈరోజు ఇందూరులో సందడి చేయబోతున్నారు. ఈరోజు సంక్రాంతికి వస్తున్నాం ట్రైలర్ రిలీజ్ ఇప్పుడే ముస్తాబైనటువంటి వేదికను చూస్తున్నాం. ఉన్నాం ఆల్రెడీ, కానీ బయట ఖర్చు ఇబ్బంది ఉంది, బాగా ప్రాబ్లం ఇక్కడ. ఓకే తమిళ ఫోటో ప్రస్తుతం మనము ఈ ఈవెంట్ కోసం ఏర్పరిచినటువంటి స్టేజ్ని చూస్తున్నాం. ఎంతో బిగ్ స్క్రీన్స్తో చాలా పెద్దగా ఏర్పాటు చేసిన ఈ స్టేజ్ని చూస్తున్నాము. మరికొద్ది క్షణాల్లో సంక్రాంతికి వస్తున్నామంటూ సందడి చేయనున్నారు సంక్రాంతికి వస్తున్నాం చిత్ర బృందం. నిజామాబాద్ వాస్తవుడి అయిన దిల్రాజ్, ది గ్రేట్ లెజెండరీ ప్రొడ్యూసర్ గారు ఈ ఈవెంట్కి రావడం కూడా ఒక విశేషం. వెంటకెళ్ళి కలెక్టర్ రామ్ లోపలికి సినిమా హాల్లోనా సెలవేదైనా వచ్చిందంటే షాపింగ్ మాల్లోనా సాయంత్రం అయితే గప్చుప్ స్థాయిలో వెంటనే ఫ్రీ హోమ్ శాంపుల్ కలెక్షన్ ద్వారా ఇంటికి వచ్చి ఫ్రీగా టెస్ట్ కి అవసరమైన శాంపిల్స్ ని కలెక్ట్ చేసుకుంటారు. రిపోర్ట్స్ రెడీ అయ్యాక డాక్టర్ తో మళ్ళీ ఆన్ కాల్ కన్సల్టేషన్ అరేంజ్ చేస్తారు. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన రిక్వైర్డ్ మెడిసిన్స్ ని యోధా ఫార్మసీ ద్వారా ఇంటికి ఫ్రీగా డెలివరీ చేసి ఊపిరిలో తల్లింది
మళ్ళీ ఉన్నాడా? ఉన్నాడు. చాలే Associate sponsors Priya Gold, Jewelry Partner Vega Jewelers, Andhra Pradesh, Telangana and USA. Health Partner Yoda Diagnostics, Pharmacy, Clinic on Call. Hyderabad, Tirupati, Guntur and Vishakhapatnam. Music is out on T-Series. Live Chusman, TV9 Law and NTV Law event is by Shreyas Media. Mari, yes, ఎంత మందికి ఈ సినిమాలో సంక్రాంతికి వస్తున్నాంలో హీరో గారు కూడా పాట పాడారు అనే విషయం తెలుసు. మన వెంకటేష్ గారు కూడా పాట పాడారని తెలుసు కదా. మరి ఇంతకీ అసలు అది ఎలా జరిగింది, ఎలా పుట్టింది ఆ ఆలోచన, వెంకటేష్ గారు ఎలా అనిల్ గారిని అడిగారు, కన్విన్స్ చేశారు, అదంతా వీడియో మీరు సోషల్ మీడియాలో ఇప్పటి వరకే చూసేశారు. ఇప్పటి వరకు జరిగినటువంటి విభిన్నమైన ప్రమోషన్స్ ని అనిల్ రావుపూడి గారు తన క్రియేటివిటీతో మనకి ఇస్తూ రావడం జరిగింది. మరి ఇంతకీ మన నిజామాబాద్ టాలెంట్ కూడా చూపించే టైం వచ్చింది. ఫస్ట్ అయితే ఆ వీడియో చూసాక ఆ వీడియోని ఎవరో రీక్రియేట్ చేస్తామని అంటున్నారు. వెంకీ గారు సెకండ్ సాంగ్ థర్డ్ సాంగ్ మనం ఎక్స్ట్రాడినరీ వాయిస్ అయిపోయింది. హిందీ నుంచి అరే బీమ్స్ పాడించావా నువ్వు పాడించే మీకే కనుక అవకాశం ఉంటే నెక్స్ట్ సినిమాలో పెట్టుకోకండి సార్, ఓకేనా? ఓకే, కానీ మీ అందరి తరపున మీ ఎఫర్ట్ కోసం ఎవరన్నా ఒక్కళ్ళు మాట్లాడితే ఏం మాట్లాడతారు? Can we have the promotional videos on screen, please? KLM Fashion Mall, keep loving mall. ఎన్ని ఛానల్స్ కి ఎన్ని రకాల వీడియోస్ మీ వరకు అందజేయడానికి, ఈ సంక్రాంతికి ఒక బ్లాక్ బస్టర్ పొంగల్ ఇవ్వడానికి ఎంతగానో కష్టపడిన ఆ సినిమా టీం అందరికి కూడా, సంక్రాంతికి వస్తున్న మూవీ టీం అందరికి కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు ప్లీజ్. మరి ఇంకా ట్రైలర్ చూడడానికి మరికొన్ని నిమిషాలు మాత్రమే ఉన్నాయి. ఆ ట్రైలర్ చూసే కన్నా ముందు బేసిక్ గా విక్టరీ వెంకటేష్ గారికి అబ్బాయిల కన్నా అమ్మాయిలే ఎక్కువ ఫ్యాన్స్ సార్, అందులో మేము కూడా. మరి చాలా మంది లేడీస్ వాళ్ళకున్న ప్రేమని చెప్పాలని అనుకుంటున్నారు. ఇలాంటి అవకాశాలు చాలా తక్కువగా దొరుకుతాయి కాబట్టి మాట్లాడే టైం వచ్చేసింది. లక్ష్మి వాళ్ళకి ఎవరన్నా మైక్ ఇస్తే ఎస్. హాయ్ నిజామాబాద్, హాయ్ నిజామాబాద్, మీది నిజామాబాద్. We love you వెంకటేష్ గారు. అయ్యో ఇంత క్యూట్ గా సార్ ఒప్పుకున్నాను కానీ హీరో అలా వెళ్ళిపోతే అమ్మా మైక్ ఇంకా మీ దగ్గరే ఉందా? పడిపోయారా మీరు? పడిపోయారా? హ్యాపీయా? మైక్ చెప్పండి. చాలా చాలా హ్యాపీగా ఉంది. అసలు లైఫ్ లో కూడా అనుకోలేదు. కోసం పనిచేసేటోడు ఒక్కరు కావాలి. అర్థంతో భార్యలు సిగ్గుతో అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. ఆహా ఆది దంపతులండి బాబు ఇష్టట్టుగా పడితే మాత్రం మన మధ్యలోకి ఎవరు వస్తారు బా?
ఎలాంటి ఫీలింగ్ లేదు. ఈ ఆపరేషన్ కి మా ఆయనతో పాటు నేను వస్తాను. నౌ ద రియల్ ఛాలెంజ్. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు. ప్రెస్ మీట్ పెట్టి చేస్తా. నువ్వు చక్కని చుక్క, అది ఎండిపోయిన నక్క. మీ ఆడవాళ్ళకి మీ ముందు ఇంకో ఆడదాన్ని తిడితే ఎంత సంతోషమో కదా. ప్రతి సినిమా రిలీజ్ కి ముందు ఒక టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడికి పెళ్లికి ముందు ఒక లవర్ ఉంటుంది. ఇట్స్ న్యాచురల్. మై డియర్ ఫ్రెండ్స్, గుళ్ళోనూ బళ్ళోనూ కాలేజ్లోనూ ఆఫీస్లోనూ మీకు ప్రేమ కథ ఉండే ఉంటుంది. దయచేసి మీ పెళ్ళాలకు మాత్రం ఆ ఫ్లాష్ బ్యాక్లు చెప్పకండి. హిస్టరీలో వీడు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తో వచ్చిన ప్రతిసారి విక్టరీ. ఈ కిడ్నాప్ విషయం బయటికి తెలిస్తే 6 నిమిషంలో మన ప్రభుత్వం కోల్పోతుంది. మన కోసం పనిచేసేటోడు ఒక్కడు కావాలి. భర్తలతో భార్యలు సిగ్గుతో ఉప్పు అన్నారంటే ఉత్సాహంగా ఉంది రా అని అర్థం. తెలుగులో మాట్లాడు. తెలుగులో మాట్లాడు. ఎలాగైతే ఉంటుందో ప్రతి మగాడి జీవితంలో పెళ్లి ముందు లవర్ అనేది కూడా ఒకటి ఉంటుంది. ఆ లవర్ గురించి చెప్పుకున్నారా, పెళ్ళాం దగ్గర జీవితాంతం సచ్చారు అంతే. ఆహా సచ్చా సార్. అనిల్ గారు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయో, ఇంత అంటే యాక్చువల్లీ సొసైటీలో బాగా నడుస్తున్న ఆలోచనల పైనే సినిమాలు. మీరు మరొకసారి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, ఐశ్వర్య గారు రియల్ స్టోరీ అనిల్ గారిదా? ఓకే, సో ట్రైలర్ అయితే అద్భుతంగా ఉంది. మరొకసారి మీ అందరికి స్టార్స్ అందరూ స్టేజ్ పైనకి వచ్చినప్పుడు చూపిద్దాము. కానీ ఇంకా ఇలాంటి అద్భుతమైన సినిమాలు మీరు మీ కెరియర్ లో ఎన్నో చేయాలని కోరుకుంటూ, ఇట్స్ టైమ్ టు కాల్ అపాన్ ది వెరీ బ్యూటిఫుల్ మీనాక్షి చౌదరి. గట్టిగా చప్పట్లతో లెట్స్ వెల్కమ్ మీనాక్షి చౌదరి. హలో, హాయ్, నమస్కారం అందరికి. ఎలా ఉన్నారు నిజామాబాద్? థ్యాంక్ యూ సో మచ్. ఎంత ప్రేమతో రిసీవ్ చేసుకున్నారు అండ్ సో మచ్ ఆఫ్ లవ్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ట్రైలర్ ఎలా ఉంది, నచ్చిందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద లవ్. థ్యాంక్ యూ నిజామాబాద్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ మీనాక్షి గారు. ఇంకా అద్భుతమైన సినిమాలు చేయాలని కోరుకుంటూ, సంక్రాంతికే కాదు అందరు చెప్పినట్టు ప్రతి పండుగకి మీరు రావాలి. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పట్లు మీనాక్షి చౌదరికి. KLM Fashion Mall, keep loving more presents. Trailer launching event of Sankranti వస్తున్నాం. Associate sponsors Priya Gold Jewelry Partner Vega Jewelers Andhra Pradesh, Telangana and USA. Health partner Yoda Diagnostics. And music is out on T-Series. Event is by Shreyas Media. మరి గోదావరి గట్టు పాట మీరు ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట. మరి నిజామాబాద్ కి వచ్చాక ఆ పాట లైవ్ పర్ఫార్మెన్స్ ఉండకపోతే ఎలా? అదిరిపోయే పర్ఫార్మెన్స్ తో మన ముందుకి వచ్చేస్తున్నారు బాస్కో అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్. Yes, music.
ఇచ్చావే పడిపోతే కళ్ళగా మీ వాళ్ళు చేస్తాము ఎక్కేస్తామే కాగే అతి త్వరలో అనిల్ గారి పుణ్యమా అని వాళ్ళిద్దరు కాంబినేషన్ లో కూడా మేము ఒక పాట చూడాలి అని అనుకుంటున్నాము. హార్డీ వెల్కమ్ టు వ్యాగారెడ్డి గారు. అండ్ ఎస్, ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మీనాక్షిని చూసేశాక అందరూ మన ఏరియాలోకి ఐశ్వర్య వచ్చింది. అటు తెలుగుయే కాదు తమిళ్లో కూడా సినిమాలతో అదరగొట్టేస్తూ మనందరినీ ఎంటర్టైన్ చేస్తున్న ఐశ్వర్య గారి ఏవి సిద్ధంగా ఉంది. ముందుగా ఏవి చూసేద్దాము. ఏవి ఆఫ్ ఐశ్వర్య రాజేష్ గారు ప్లీజ్. అయినా రోల్ ఎలాంటిదైనా ఆవిడ దిగినంత వరకే. వన్స్ షీ స్టెప్స్ ఇన్ బ్యూటీ రిపీట్స్. మన అమ్మాడి ఐశ్వర్య గారికి గట్టిగా చప్పట్లు. నిజామాబాద్ మీకు అందరికీ నమస్కారం. చాలా సంతోషం సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో భాగ్యం అనే క్యారెక్టర్ చేసినందుకు. అండ్ డెఫినెట్గా మీకు అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాలో నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అనిల్ రవిపూడి గారికి, మై ప్రొడ్యూసర్ గారు. ఈ క్రౌడ్లో ఏమన్నా భాగ్యం ఉన్నారా? బాగున్నారా నిజామాబాద్? భాగ్యం అని ఎవరు లేరా? భాగ్యం క్యారెక్టర్ ఎవరు లేరా? మీరు భాగ్యమా? భాగ్యం పేరుతో మీ పేరు భాగ్యమా అమ్మా? భాగ్యమా? అవునా? ఓకే ఓకే. సో ఖచ్చితంగా భాగ్యం క్యారెక్టర్, భాగ్యం అనే రోల్ వచ్చి ఇట్ విల్ బి వెరీ వెరీ స్పెషల్ ఆఫ్టర్ ద ఫిలిం. సో థ్యాంక్ యూ సో మచ్ నిజామాబాద్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ లవ్లీ బీయింగ్ హియర్. మా కోసం ఏదైనా 2 లైన్లు గోదావరి గట్టు మీద మీ నోట. మీరందరూ నాతో పాటు పాడతారా? పాడతారు. పాడతారంటే పాడతా. ఓకే, మ్యూజిక్ వేస్తే దాంతో పాటే సింగ్ చేసి అలా తనిగా పాడాలా? 3, 2, 1 గో. గోదావరి గట్టు మీద రామసలకావే. మీరు కూడా పాడాలి. మ్యూజిక్ కట్ చేసి చెప్పమంటే చెప్పేస్తారు. ఐ లవ్ యూ ఐశ్వర్య చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఐశ్వర్య గారు. విషింగ్ టు సీ యూ ఇన్ మెనీ మోర్ బ్లాక్ బస్టర్స్. Girls, no dangal, celebrate the Pongal. Actually,
నిజామాబాద్ లో జరుగుతుంది కాబట్టి స్టేజ్ పైకి అందరినీ 1 by 1 పిలిచే టైం వచ్చేసింది. ముందుగా మీ అందరి గట్టి చప్పట్ల మధ్య మెగా ప్రొడ్యూసర్స్ అయిన దిల్ రాజు గారిని, శిరీష్ గారిని స్టేజ్ మీదకి గట్టిగా చప్పట్లు. కమ్ ఆన్ నిజామాబాద్, లెట్స్ వెల్కమ్ డైనమిక్ డ్యూయో ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు and శిరీష్. రథముకు వేసుకుంట ఏడుగురి నాగలక్ష్మి ఎంత దూరం వెళ్ళి వెల్కమ్ సార్, హార్డీ వెల్కమ్, గట్టిగా చప్పట్లు. వెల్కమ్ సార్, హార్డీ వెల్కమ్. అసలు ఆగేలా లేదే, దీపావళి వరకు కూడా ఆగేలా లేదు ఇది. అలాగే ఈ సినిమాలో పనిచేసిన టెక్నీషియన్స్ అందరూ, మా ఎడిటర్ తమిరాజ్ గారు, రైటర్ సాయి నారాయణ గారు అండ్ ఉపేంద్ర గారు, అందరి గురించి ప్రీ రిలీజ్ లో మాట్లాడతాను. సో వీళ్ళందరూ బాగా నాకు సపోర్ట్ గా నిలిచారు. అండ్ అలాగే సో ఎక్సలెంట్ వైఫ్ ఐశ్వర్య, అండ్ మీరు ఇందాక చూశారు ట్రైలర్ లో. సో వెంకటేష్ గారిని బాగా ఇంగ్లీష్ లో మాట్లాడినప్పుడు గట్టిగా పీకేది, తెలుగులో మాట్లాడు అని. సో అలా ఆయన్ని చాలా బాగా టార్చర్ పెట్టింది. సో అలాగే మాజీ ప్రైజ్ మీనాక్షి. సో మీనాక్షి కూడా తన కట్అవుట్ కానీ, తన పోలీస్ ఆఫీసర్ గా తన గ్లామర్ కానీ, అలాగే పెర్ఫార్మెన్స్ కూడా చాలా మంచి యాక్ట్రెస్. తను కూడా ఈ సినిమాలో బ్యూటిఫుల్ పెర్ఫార్మెన్స్ చేసింది. అండ్ వాళ్ళిద్దరు కూడా నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అండ్ అలాగే మా విక్టరీ వెంకటేష్ గారు. సో వెంకటేష్ గారి గురించి ఎన్నిసార్లు చెప్పినా ఒకటే మాట, సో మా వెంకీ మామ, మీ అందరికీ నచ్చే వెంకీ మామ. సో సినిమా కోసం ప్రాణం పెట్టేస్తారు. అండ్ ఆయన కెరీర్ లో చాలా గొప్ప పాత్రలు చేశారు. అండ్ ఖచ్చితంగా ఈ సినిమాలో ఈ పాత్ర చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. చాలా అద్భుతంగా పెర్ఫామ్ చేశారు. అండ్ ఇందాక చెప్పారు కదా, ప్రతి సినిమాకి ముందు టీజర్ ఉన్నట్టు ప్రతి మగాడి లైఫ్ లో ఎక్కడో చోట లవర్ ఉంటుందని. సో ఇది చాలా ఉన్నాయి సినిమాలో. అండ్ అలాగే వెంకటేష్ గారిలో ఒక గొప్ప విషయం ఏంటంటే, అండ్ సినిమాకి పనిచేసేటప్పుడు ఎంత ఫ్రీడమ్ ఇస్తారో, సినిమా ప్రమోషన్స్ లో కూడా డిమాండ్ మీద ఒక క్వశ్చన్ అడగమని అడుగుతున్నాను, నాకు సంబంధం లేదు. మీరు ఇప్పటివరకు డైరెక్టర్ గా చూసాము, సోషల్ మీడియాలో ట్వీట్స్ గానీ అవి గానీ బాగా వైరల్ అవుతున్నాయి. అనిల్ రావిపూడి గారు హీరోగా ఎప్పుడు వస్తున్నారు? సమస్య లేదు, జీవితంలో హీరోగా చేయండి. నిజామాబాద్ ప్రజల సాక్షిగా చెప్తాను, సచిన హీరోగా చేయండి. అలాంటి మాటలొద్దు, ఏదో ఒక రోజు జరుగుద్ది. హీరోగా చేయడు, నిజామాబాద్ ప్రజల సాక్షిగా యాక్టర్ గా మట్టుకు చేస్తాడు. అది కరెక్ట్, అదే చెప్తున్నా, ఆర్టిస్ట్ గా చేస్తా, అది మాకు కావాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇక మన దిల్లున్న మహారాజు దిల్ రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గట్టిగా చెప్పండి సార్. మామూలు వైరల్ అవ్వద్దు ఈ స్పీచ్, మామూలు వైరల్ అవ్వద్దు, బస్తీ మే సవాల్. శ్రీముఖి వైరల్ కావాలా సార్? ప్లీజ్ సార్. ఏం దావా చేసుకున్నావా? చలికాలం చెట్లకు పోదామా?
సార్ మా నిజామాబాద్ లో ఫేమస్ మటన్ చెట్లకి వెళ్ళి తెల్లగలు సార్. అప్పుడు మాటి ఇస్తే ఫ్రెష్ గా తాగితే నీరాది వేరే లెవెల్లో ఉంటుంది. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గర రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగలికి మటన్కి వైబ్ ఇస్తాం. అందరికి నమస్కారం. నిజామాబాద్ ఇంతకుముందు ఒకసారి ఇక్కడ ఫిదా ఫంక్షన్ చేసాం. ఆ రోజు వర్షం పడి సరిగ్గా జరగలేదు. సో మొన్న అనిల్ రావిపూడి సార్ నిజామాబాద్లో ఫంక్షన్ చేద్దాం అన్నాడు. నేనేమో గేమ్ చేంజర్ అని మొత్తం దేశం అంతా తిరుగుతున్నాను. సో అనిల్, శిరీష్ గారు, వెంకటేష్ గారు ఈ సినిమాని వాళ్ళ భుజాల మీద వేసుకొని 72 రోజుల్లో ఫినిష్ చేశారు ఇంత పెద్ద సినిమాని. సో నిజామాబాద్లో ఈవెంట్ అనుకున్నప్పుడు తప్పకుండా ప్లాన్ చేద్దామని మా సుధాకర్కి వీళ్ళకి అప్పచెప్తే ఇమీడియట్గా ఇది ఈవెంట్ ఇక్కడ ఆర్గనైజ్ చేశారు. ఫస్ట్ టైం నాకు తెలిసి నిజామాబాద్లో ఫుల్ ప్లేడ్గా ఒక సినిమా ఈవెంట్ జరగడం. దానికి సుధాకర్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ కలెక్టర్ గారికి అందరికీ ఇంత తక్కువ టైంలో మాకు ఇవన్నీ ఇలా చేసి పెట్టినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈరోజు అదే నిజామాబాద్లో మా 58వ సినిమా ఈవెంట్ చేయడం అనేది చాలా గర్వంగా ఉంది. దానికి చాలామంది దర్శకులు, చాలామంది హీరోలు సో హోల్ ఎంతో సపోర్ట్ చేస్తే మేము ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము. సో ఈరోజు ఈ సంక్రాంతికి వస్తున్నాం. సార్ దిల్ మొత్తం మాట్లాడేశారు కదా, మొత్తం స్పీచ్ మొత్తం అందరూ అన్ని కవర్ చేశారు. ఎస్ సార్. నాకు మాత్రం నిజంగా చెప్పాలంటే అక్కడికి వచ్చి అక్కడికి మీ అందరితో మటన్ తింటూ కళ్ళు తాగుతూ నిజంగా అలా అనిపిస్తుంది. కానీ అది కుదరదు కాబట్టి మీరే అనుకోండి, తినేశాను తాగేశాను మీతో. నిజంగా చాలా చాలా ఆనందంగా ఉంది. నిజామాబాద్కి వచ్చి మా ట్రైలర్ లాంచ్ జరిగింది ఇక్కడ. ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. మీ ప్రేమ ఎప్పుడు ఇలానే ఉండాలి. అండ్ నా బిగినింగ్ కెరియర్ నుంచి మీరంతా నన్ను ఎంకరేజ్ చేసి ప్రేమతో నా సినిమాలు చూసి సూపర్ హిట్ చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంతాకే ఏమీ చూశాను, నాకే గుర్తులేదు, చాలా హిట్లు వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్. ఆ బొబ్బిల్ రాజా కానీ అయ్యో అయ్యో అనే మీరు అయ్యో అయ్యో అన్నారు. పెళ్లి గారి ప్రసాద్ ఉన్నాడు అక్కడ, వెంకీ మామ ఉన్నాడు, గణేష్ ఉన్నాడు, చంటి ఉన్నాడు. మొన్న F2 వరకు ఆడవారి మాటల నుంచి సీతమ్మ వాకిట్లో దృశ్యం గాని నారప్ప గాని. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ యూజ్ ఆల్ సచ్ వండర్ఫుల్ ఫిల్మ్స్. అండ్ ఈ రోజు అండర్ దిల్ రాజు అండ్ సురేష్ అండ్ అలాంగ్ విత్ అనిల్ ఐఎమ్ కమింగ్ అప్ విత్ దిస్ ఫిల్మ్. సంక్రాంతికి వస్తున్నాం. నిజంగానే సంక్రాంతికి వచ్చే సినిమాలు మనస్ఫూర్తిగా మనకు ఎలా ఉంటుందంటే ఇంట్లో ప్రతి ఒక్కరు వచ్చి చూడాలి. మీ అమ్మతో రావాలి, నాన్నగారితో రావాలి, చెల్లి. నేను బాబు అక్కడ సౌండ్ లేదేంటి? మీరు సౌండ్ లేదా అక్కడ? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఎక్కువ మాట రావట్లేదు, బట్ ఐఎమ్ రియలీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ కమ్ హియర్. మిస్ అయినా చెప్పండి. మెనీ మోర్ ఫిల్మ్స్ విత్ దిల్ అండ్ శిరీష్ అండ్ అనిల్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మర్చిపోయా, అసలు విషయం మర్చిపోయాను. మా ఎక్సలెంట్ వైఫ్ గురించి చెప్పలేదు, గర్ల్ ఫ్రెండ్ గురించి చెప్పలేదు. మామూలుగా లేరు, సినిమా మామూలుగా లేరు. తెగ కొట్టింది నన్ను. ఇలా ఒక పీ కొట్టు ఒకసారి కొట్టు, ఇలా కొట్టింది. తనేమన్నా ఇలా హక్ చేస్తే అక్కడ పడుతుంది. నేను ఏం చేసేది? ఇప్పుడు గుర్తుపెట్టుకోండి,